హాయ్ హలో అందరికీ వెల్కమ్ టు ఆర్ఎల్ఆర్ ఎంటర్టైన్మెంట్. నాకు తెలిసి మెగా ఫ్యాన్స్ అందరూ కూడా పెద్ద సినిమా కోసం, పెద్ద సినిమా రిలీజ్ డేట్ కోసం చాలామంది వెయిట్ చేస్తూ ఉంటారు. అండ్ మనకి ఇంకా అయితే పెద్ద మూవీ రిలీజ్ డేట్ అయితే ఇంకా అఫీషియల్గా ఇంకా చెప్పలేదు. సో మనకు తెలిసినంత వరకు అయితే ఏప్రిల్లో రిలీజ్ అవ్వాలి. బట్ ఇంకా రిలీజ్ డేట్ అనేది ఫిక్స్ చేయలేదు, అఫీషియల్గా చెప్పలేదు కూడా. దానికి రీజన్ అనుకున్నట్టుగానే లైక్ కొంచెం స్కెడ్యూల్ ప్రకారంగా కొంచెం లేట్ అయిపోయింది. గ్రాఫిక్స్ వర్క్స్ కానీ ఇంకా ఉంటాయి కదా చిన్న చిన్న టెక్నీషియన్ వర్క్స్, అట్లాంటివి అయితే ఫినిష్ చేస్తున్నారు. సో మ్యాక్సిమం అయితే షూటింగ్ అయితే అయిపోయింది. బట్ ఇప్పుడైతే ప్రీ ప్రొడక్షన్ పనులు చేస్తున్నారు. ఇంకా కొంచెం చిన్న చిన్న ఏరియాస్లో కొంచెం వర్క్ ఉంటే చేస్తున్నారు. అండ్ మనందరికీ తెలుసు పెద్ద సినిమా ఒక స్పోర్ట్స్ డ్రామా, స్పోర్ట్స్ ఎమోషనల్ డ్రామాలో మన ముందుకు రాబోతుంది. బుచ్చుబాబు సానా అండ్ అందాల బ్యూటీ జాన్వీ కపూర్ హీరోయిన్గా ప్లే చేస్తున్నారు. అండ్ మన ఆస్కార్ తీసుకున్న మ్యూజిక్ డైరెక్టర్ ఏఆర్ రెహమాన్ కూడా ఉన్నారనమాట. సో ఇంత మంచి స్టార్ కాస్ట్ ఉన్నాక ఆటోమేటిక్గా ఆ మూవీ పైన ఎక్స్పెక్టేషన్స్ ఒక రేంజ్లో ఉంటాయి. అండ్ ఇప్పటిదాకా చూపించిన గ్లిమ్స్ కానీ, ఫస్ట్ లుక్ పోస్టర్ కానీ, సాంగ్స్ కానీ సోషల్ మీడియాలో ఒక ట్రెండ్ సెట్ చేశాయి మొన్నటిదాకా. అండ్ ఇప్పటికీ కూడా ఆ చిక్రీ చిక్రీ సాంగ్ ఎంతమంది ప్లేలిస్ట్లో యాడ్ అయ్యి ఉంటుందో మనం లెక్క కౌంట్ కూడా చేయలేము. సో ఇప్పటిదాకా అయితే చాలా మంచి బజ్ క్రియేట్ అయింది. అండ్ రామ్ చరణ్ కానీ లేకపోతే బుచ్చుబాబు సానా కానీ ఆ మూవీ యూనిట్ మొత్తము కూడా రిలీజ్ చాలా గ్రాండ్గా చేయాలని ఫిక్స్ అయిపోయారు. అండ్ ఇప్పుడైతే ప్రజెంట్ పోస్ట్ ప్రొడక్షన్ పనుల మీదనైతే కాన్సన్ట్రేట్ చేస్తున్నారు. అండ్ ఈ మూవీ అందరికీ తెలుసు పక్కా బ్లాక్ బస్టర్ హిట్ అవుతుంది అని చెప్పేసి. నెక్స్ట్ ఇంకా మూవీ రిలీజ్ అయితే ఇంకా అది కూడా మనము క్లారిటీగా చెప్పొచ్చు బ్లాక్ బస్టర్ హిట్ అని చెప్పేసి. సో త్వరలోనే మనకి రిలీజ్ డేట్ మూవీ యూనిట్ వాళ్ళు అఫీషియల్గా చెప్తారు. ఇంకా అంతవరకు అయితే వెయిట్ చేయాలి. అండ్ మోర్ ఓవర్ ఇందులో ప్రతి మూవీలో కూడా ఐటమ్ సాంగ్ ఒక ఐటమ్ సాంగ్ అనేది కన్ఫామ్గా ఉంటుంది. అండ్ ఇందులో మాత్రం లైక్ అన్నీ అయిపోయాయి, బట్ ఒక ఐటమ్ సాంగ్ అనేది మిగిలి ఉంది అని చెప్పేసి మూవీ యూనిట్ వాళ్ళు చెప్పడం జరిగింది. అండ్ ఫస్ట్ అయితే ఐటమ్ సాంగ్కి రామ్ చరణ్ పక్కన మానస వారణాసి గారు ప్లే చేయాలి అని అనుకున్నారు. బట్ లేటర్ ఆన్ ఇంకా దాని గురించి అయితే ఏం క్లారిటీ లేదు. ఒకవేళ తను కాకుండా ఇంకెవరైనా చేస్తుండొచ్చు, మేబీ తనే చేయొచ్చేమో. మనకు దానిపైన అయితే ఎలాంటి క్లారిటీ లేదు. ఇప్పటి వరకు అయితే మూవీ అంతా ఫినిష్ అయిపోయింది, ఒక ఐటమ్ సాంగ్ మాత్రమే బ్యాలెన్స్ ఉంది అనమాట. అండ్ మనందరికీ తెలుసు వృద్ధి సినిమాస్ బ్యానర్పై ఈ మూవీ అనేది మనకి ప్రొడ్యూస్ చేస్తున్నారు. సో ఈ ఐటమ్ సాంగ్ ఒకటి సెట్ అయిపోతే మనకి ప్రొడక్షన్ పనులు కూడా అన్నీ అయిపోతే త్వరలోనే మనకు పెద్ద సినిమా అనేది అఫీషియల్గా రిలీజ్ చేస్తారు. ఏ రోజు రిలీజ్ అవుతుంది మూవీ అని చెప్పేసి. బట్ రామ్ చరణ్ ఫ్యాన్స్ అయితే అస్సలు ఆగట్లేదు. లైక్ ఆ పోస్టర్ గ్లిమ్స్ ఫస్ట్ లుక్ అన్నీ చూసినాక ఇంకా భారీగా పెరిగిపోయిన ఎక్స్పెక్టేషన్స్. అండ్ నేనైతే పర్సనల్ చాలా వెయిట్ చేస్తున్నాను అండ్ మూవీ ఎప్పుడు రిలీజ్ అవుతుందా అని చెప్పేసి. ఎందుకు అంటే లైక్ టీజర్ లుక్స్ గ్లిమ్స్ అన్నీ ఈసారి కొత్త రామ్ చరణ్ని చూడబోతున్నాం కాబట్టి లైక్ అంటే రామ్ చరణ్ రగడ్ లుక్స్ కానీ ఆ బాడీ లాంగ్వేజ్ కానీ ఈసారి ఇంకా ఎక్కువ హైప్ ఇచ్చేస్తుంది మూవీకి. అండ్ మీరేమనుకుంటున్నారు, ఎప్పుడు రిలీజ్ అవ్వబోతుంది అనుకుంటున్నారు? కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అండ్ మరిన్ని మూవీ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి ఆర్ఎల్ఆర్ ఎంటర్టైన్మెంట్.